ఏసియాలోని అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ వరంగల్లో మార్క్ఫెడ్ మక్కల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇక నెలల తరబడి కష్టపడి అప్పులు చేసి పెంచిన మక్కలు అమ్ముడుపోక పొలాల్లోనే ఎండిపోతుండడం రైతులను ఆవేదనలోకి నెడుతుంది. కొనుగోలు కేంద్రం లేకపోవడంతో దళారులు చెలరేగి చిల్లర ధరలు చెప్పి రైతులను దోచుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో వరంగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్రటరీ మల్లేశం రైతు సంఘాల నాయకులతో మా వరంగల్ స్పెషల్ కరెస్పాండెంట్ పెరుమండ్ల వెంకట్ ఫేస్ టు ఫేస్. వెల్కమ్ టు A1 TV. మనం ఇప్పుడు హన్మకొండలో ఉన్నాము. అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ అయిన ఎన్మామ మార్కెట్లో ఉన్నాము. మరి ప్రస్తుతం మార్కెట్ సెక్రటరీ ఆర్ మల్లేశం గారితో మాట్లాడుతున్నాం. సార్ నమస్కారం సార్. ఏసియాలో బిగ్గెస్ట్ మార్కెట్ మన వ్యవసాయ మార్కెట్. ఇక్కడ సమస్యలు తాండవిస్తున్నాయి. సమస్యలు పరిష్కరించేందుకు చాలా సమస్యలు ఉన్నాయని చాలామంది గగ్గోలు పెడుతుంది. ముఖ్యంగా ఏం సార్, ఇప్పుడు మేజు అంటే మార్కెట్ వాళ్ళు మేజు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. అంటే మార్కెట్ వాళ్ళు ఇక్కడ మేజు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి, మక్కల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి. అసలు ఎందుకు ఏర్పాటు చేయాలి, దీనికన్నా కారణాలు, దీనివల్ల చాలా రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఆరోపణలు సార్. దీని మీద ఈ విధంగా మీరు స్పందిస్తారు సార్. నమస్తే అండి. నా పేరు ఆర్ మల్లేశం, ఉన్నత సంఘ కార్యదర్శి, వ్యవసాయ మార్కెట్ కమిటీ వరంగల్. మేజ్ ఇంకా మన దగ్గర ఇంకా సీజన్ స్టార్ట్ కాలేదండి. కాకపోతే ఈసారి హగ్ అరైవల్స్ వస్తుందని చెప్పేసి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. మేజ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మేము ముందస్తు ఏం చేశామంటే మా మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పి మా డిఎంఓ గారి ద్వారా లెటర్ పెట్టేసి మార్కెట్ వాళ్ళకి లెటర్ పెట్టి ఇవ్వడం జరిగింది. ఈ ప్రస్తుతం అయితే మనకు నర్సంపేటలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. కానీ వరంగల్లో మాత్రం ఇంకా ఓపెన్ కాలేదు. ఎందుకంటే ఇంకా అరైవల్స్ కూడా ఏం రాలేదు. ఈరోజు వచ్చేసి 135 బ్యాగులు వచ్చినాయి. ఒక 3 రైతులు వచ్చారు. త్వరలోనే ఏర్పాటు చేస్తామని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు సార్. మహేష్ కేంద్రం ఏర్పాటు చేయకుంటే బయట మార్కెట్లో అమ్ముతున్నారు. అట్లా రైతులకు తక్కువ నష్టం, బాగా నష్టం జరుగుతుంది అన్నారు. రైతులు బయట అమ్మకుండా మీరు చర్యలు తీసుకుంటున్నారు. ఇంకా హార్వెస్టింగ్ ఇంకా కాలేదండి. ఇప్పుడు అయినా కొద్దిగా ఇప్పుడు ఇంత పెద్ద మార్కెట్ అయినా కానీ 3 రైతులు వచ్చారంటే ఇంకా బయట హార్వెస్టింగ్ కాలేదు. అవుతుంది, ఇప్పుడు అవుతుంది. అవన్నీ కూడా హార్వెస్టింగ్ అయ్యి అవన్నీ డ్రై చేసుకొని మార్కెట్కి వచ్చేసరికి టైం పడుతుంది. ఇంకా నాకు తెలిసి ఏప్రిల్ 1st వీక్ నుంచి అరైవల్స్ బాగా వస్తాయని చెప్పేసి అంచనా వేస్తారు సార్. రైతుల వ్యవసాయ మార్కెట్ సార్ 50 కోట్ల మనకు పెద్ద మార్కెట్, 50 కోట్ల ఫండ్ వస్తుంది. దీనికి మినిమం ఒక 50 మనకు ఈ మార్కెట్ ఫండ్ ద్వారా మనకు ఫండ్స్ రావాలి. ఈ ఫండ్స్ వస్తున్నాయని రావట్లేదని చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకు చాలామందికి కాంట్రాక్టర్ పైసలు ఇవ్వట్లేదని, కొన్ని మనకు ఎలక్ట్రిసిటీ బిల్లులు రావట్లేదని చాలామంది అంటున్నారు సార్. దీన్ని ఏ విధంగా మీరు అధిగమిస్తున్నారు సార్? ఇప్పుడు మనకు డెవలప్మెంట్ వర్క్స్ అయితే ఎక్కడ ఆగలేదు. మనకు ఎవ్రీ ఇయర్ ఇన్కమ్ 50 కోట్లు వచ్చినప్పటికీ డెవలప్మెంట్ వర్క్ మిర్చియార్డ్లో కానీ కొన్ని ఆఫీస్ బిల్డింగ్స్ కానీ అన్ని షాప్స్ షట్టర్స్ అన్నీ కూడా డెవలప్మెంట్ వర్క్స్ నడుస్తున్నాయి. కానీ మనకు కాంట్రాక్టర్ చెక్లు కూడా ఇచ్చేస్తున్నాం, పాస్ చేస్తున్నాం. కానీ మరి రావట్లేవు అనేది అది గవర్నమెంట్ నిర్ణయం సార్. అది గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది కాబట్టి అది. ఇప్పుడు మిర్చి సీజన్ బాగా వస్తుంది సార్. ఎండాకాలంలో మిర్చి రైతులకు వస్తున్న వారికి మీరు ఏమి ఏర్పాటు చేస్తున్నారు? అది చాలామంది మిర్చి షెడ్లు ఏర్పాటు చేయాలి, రైతులకు ప్రికాషన్స్ ఇవ్వలేదు, వాటర్ ఏర్పాటు చేయాలి, షెడ్లు ఏర్పాటు చేయాలి, చాలామంది అంటున్నారు సార్. మీరు రైతులకు మినిమం ఫెసిలిటీస్ ఏమైనా మౌలిక వసతులు ఏం ఏర్పాటు చేస్తున్నారు? దాదాపు ఇప్పుడు మనకు ఆర్ఓ ప్లాంట్ ఉంది. ఆర్ఓ ప్లాంట్ వాటర్ యార్డ్ మొత్తం ఉన్నాయి. చాలా 32 పాయింట్లు ఉన్నాయి. ఎక్కడైనా కానీ మనకు ఆర్ఓ ప్లాంట్ వాటరే రైతులకు ఉన్నాయి. టాయిలెట్స్ కానీ ఆర్ఓ ప్లాంట్ వాటర్ కానీ అన్ని షెడ్లు ఇలా అన్నీ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇంకా మనం ఏప్రిల్ 1st నుంచి కూడా ఈ మజ్జిగ ప్యాకెట్లు అనేది మేము ఇద్దాం అనుకుంటున్నాము. అదొకటి, తర్వాతకి చలవ పందిళ్ళు వేసి మజ్జిగ ప్యాకెట్లు సప్లై చేయాలని చెప్పేసి అదొకటి ఉంది. అది ఏప్రిల్ 1st వీక్ నుంచి చేస్తామని చెప్తున్నాం. మార్కెట్లో దుమ్ము రాకుండా ఏర్పాట్లు చేస్తున్నారు సార్. డైలీ యార్డ్ క్లీనింగ్ చేస్తున్నాము. నైట్ ట్రాక్టర్లతో వాటర్ మొత్తం కొట్టిస్తున్నాం. ఎందుకంటే కారం ఉంటుంది కాబట్టి మిర్చి యార్డ్లో డైలీ ట్రాక్టర్లతో వాటర్ మొత్తం కొట్టించేసి యార్డ్ క్లీనింగ్ చేసినాక డైలీ ట్రాక్టర్లతో వాటర్ కొట్టించేస్తున్నాం. అలాంటి అన్నీ కూడా ముందు చర్యలు తీసుకుంటున్నాం. డైలీ కూడా తిరుగుతున్నాం. మార్కెట్కు వచ్చినప్పుడు ప్రతిసారి పెద్ద సమస్య సార్, జీరో దందా బాగా కొనసాగుతుంది, జీరో ఉంటుంది సార్. మీరు వచ్చినాక జీరో దందాన్ని ఏ విధంగా నివారించగలరు ఒకసారి చెప్పగలరు సార్? ఇప్పుడు ఏం లేదండి, గేట్ ఎంట్రీ గేట్లు అంటే మన గేట్ల దగ్గర అవుట్ గోయింగ్ వెహికల్స్ పోయే కాడ కానీ యార్డ్లో కానీ కంప్యూటరైజర్ కానీ మొత్తం కూడా సిబ్బందితో మొత్తం మీటింగ్ పెట్టేసి ఎక్కడికక్కడ కట్టిదిడ్డం చేసేసి జీరో కానీ ఆర్డీలు కానీ అలాంటివి లేకుండా చేయడం జరిగింది. ఇప్పుడు ప్రశాంతంగా మార్కెట్ యార్డ్ కూడా ప్రశాంతంగా ఉందండి. ఇప్పుడు ఇది ఏసీఐ మార్కెట్లో బిగ్గెస్ట్ మార్కెట్ సార్. ఇప్పుడు మనకు వ్యవసాయ మార్కెట్ ఉంది, ఫ్రూట్ మార్కెట్ ఉంది, వెజిటేబుల్ మార్కెట్ ఉంది. ఇక్కడ మనకు ప్రతిసారి ఫ్రూట్ మార్కెట్లో ప్రతిసారి సమస్యలు ఉంటున్నాయి. గత సంవత్సరం నుంచి మా ఫ్రూట్ మార్కెట్ వాళ్ళు బాగా మామిడి సీజన్ వచ్చినా కూడా ఇంకా ఏం ఏర్పాటు చేయాలంటారు. అటు మనకు అక్కడ మార్కెట్లో ఏ విధంగా ఫ్రూట్ మార్కెట్
మార్కెట్లో ఎలాంటి వస్తువులు ఉన్నాయో చెప్పండి సార్. ఇప్పుడు మనకి ముసలమ్మ కుంటలో ఫ్రూట్ మార్కెట్ ఉంది సార్. 10 ఎకరాల స్థలంలో ఫ్రూట్ మార్కెట్ పడింది. అదంతా కూడా ఇప్పుడు తాత్కాలికంగా పర్మనెంట్ స్ట్రక్చర్కి టైం పడుతుంది కాబట్టి తాత్కాలిక ఏర్పాట్ల కోసము మన రోడ్లు కానీ తర్వాతకి లెవలింగ్ యార్డ్లో ఉన్న లోపల లెవలింగ్ కోసం మొత్తం కూడా 58 లక్షలు ఇప్పుడు మేము టెండర్లు పిలవడం గవర్నమెంట్కి రాయడం శాంక్షన్ చేసింది. ఇప్పుడు టెండర్లు కూడా పిలిచినాం. షార్ట్ టెండరు 4వ తారీఖు వరకు ఓపెన్ అవుతుంది సార్. అయిపోవడం 1 వీక్లోనే వర్క్ కంప్లీట్ చేయించి మ్యాంగో మార్కెట్ నడిపేయాలని చెప్పేసి సిద్ధంగా అవుతున్నాం సార్. ఇంకా ముఖ్యమైన సమస్య సార్ వెజిటేబుల్ మార్కెట్ సార్. వెజిటేబుల్ మార్కెట్లో చాలామంది రైతులు రోడ్ల మీద అమ్ముకుంటున్నారు. దాని చాలా సమస్య చాలా రోజు వస్తుంది. ఆ సమస్య మీరు పరిష్కరిస్తాం చాలా రోజు ఉంటుంది సార్. ఆ సమస్య ఇంకా ఎప్పటికీ ఎండమాగా ఉంటుంది. అసలు దాని మీద ఎందుకు తీవ్రమైన చర్యలు మీరు తీసుకోలేకపోతున్నారు చెప్పండి సార్. ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే మనకు ఈ టౌన్ ఇంత పెద్ద మెట్రోపాలిటన్ సిటీ పెద్ద సిటీలో కూడా మనకు రైతు బజార్లు కానీ వేరే సోర్సెస్ లేదు. ఉన్నదంతా లక్ష్మీపురం మార్కెట్, అదే అందులోనే హోల్సేల్ మార్కెట్, అందులోనే రీటైల్ మార్కెట్. కస్టమర్లకు ఎక్కువ ఉండడం ద్వారా కొంచెం మనకు ప్లేస్ తక్కువ ఉంది, కస్టమర్స్ ఎక్కువ ఉన్న క్రౌడ్ అనిపిస్తుంది. అయినప్పటికీ కూడా అక్కడ పార్కింగ్ స్థలం కానీ సీసీ కెమెరాలు కానీ లైటింగ్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మేము అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. నేను వచ్చినాక ఇప్పుడు అంతా ప్రశాంతంగా నడుస్తుంది. అయినా కానీ పబ్లిక్ ఎక్కువ ఉన్నారు కాబట్టి మనకు ఆ విధంగా కనిపిస్తుంది సార్ అక్కడ. ఇంకోటి సార్, ఈ ఇంత పెద్ద మార్కెట్లో ముఖ్యంగా మార్కెట్లో ఉండే ఎంప్లాయీస్ చాలా కొరత ఉందని చెప్తున్నారు సార్. అసలు ఎందరు ఉండాలి, ఎందరు ఉన్నారు ఒకసారి చెప్పండి సార్. దాదాపుగా మనకు 119 మంది ఎంప్లాయీస్ రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉండాలి, కానీ ఇప్పుడు 26 మంది ఉన్నారు. అది మన ఆఫీస్ ఒకటే కాదు, అన్ని చోట్ల ఎంప్లాయీస్ తక్కువనే ఉన్నారు. అయినా కానీ అవుట్ సోర్సింగ్ పర్సన్స్ మన దగ్గర 90 మెంబర్స్ ఉన్నారు కాబట్టి అవుట్ సోర్సింగ్ రెగ్యులర్ స్టాఫ్ని కోఆర్డినేషన్ చేసుకొని వ్యవస్థను నడిపించుకుంటూ ముందుకెళ్తాం సార్. గతంలో వరంగల్ మార్కెట్లో చాలా అక్రమాలు జరిగినాయి. ఒక 5-6 కంప్యూటర్ ఆపరేటర్లు కూడా తీసేసిన ఉన్నారు. సార్ ఇది ఇక్కడ అక్రమాలు నివారించేందుకు అసలు ఏం అక్రమాలు జరిగినాయి, వాళ్ళ మీద చర్య తీసుకున్నారు సార్. ఈసారి ఏమైనా అక్రమాలు జరగకుంటే ఏం నిర్ణయాలు తీసుకున్నారు? ఇప్పుడు నేను వచ్చిన 5 months అవుతుంది సార్. ఇప్పటివరకు అయితే ఎలాంటి అంటే అక్రమాలు కానీ చోరీ కానీ ఏది కానీ ఏం లేదు. అంత ప్రశాంతంగా మార్కెట్ ఉంది. మొత్తం త్వరలోనే ఇప్పుడు సీసీ కెమెరాలు కూడా శాంక్షన్ చేయించినాం మేము వచ్చిన తర్వాతకి. 100 సీసీ కెమెరాలు వెజిటబుల్ మార్కెట్లో కానీ ఇక్కడ కూడా అన్ని సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రేట్ల డిస్ప్లే బోర్డులు కూడా పెట్టియడం జరిగింది. April 1st నుంచి కూడా అన్ని కూడా ఆపరేటింగ్లోకి వస్తాయి సార్. మొన్న మీరు వచ్చిన తర్వాత 6 మార్కెట్ కంప్యూటర్ ఆపరేటింగ్ తీసేస్తారు సార్. అసలు అది ఏం చేస్తారు ఒకసారి చెప్పండి. అది లాస్ట్ ఇయర్ కాటన్ సీజన్కు సంబంధించిన విషయం. అది ఈ సంవత్సరం అయితే కాదు. అది లాస్ట్ ఇయర్లో ఏదో అంటే టెంపరరీ రిజిస్ట్రేషన్ చేసిన ఆరోపణల మీద విజిలెన్స్ వాళ్ళు ఎంక్వైరీ చేసి గవర్నమెంట్కి నివేదిక చేయడం జరిగింది. అక్కడి నుంచి వాళ్ళని తొలగించమని ఆదేశాలు జారీ చేయడం ద్వారా తీసేయడం జరిగింది సార్. సార్ మీరు వచ్చారు, ఒక పెద్ద ఏషియాలో బిగ్గెస్ట్ మార్కెట్ వచ్చారు. మీ మార్క్ ఏ విధంగా చూపగలుగుతున్నాం చెప్పండి సార్. ఇప్పుడు మేము వచ్చిన కాడి నుంచి జీరో కానీ ఆర్డీలు కానీ అలాంటివి ఏం లేకుండా, ప్లస్ మేము వచ్చిన తర్వాతకి సీసీ కెమెరాలు మొత్తం టోటల్ మా 12 ఎకరాలకి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం కానీ, వెజిటబుల్ మార్కెట్లో పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయడం, అక్కడ షెడ్డు శాంక్షన్ చేయించుకొని లైట్లు వేయించుకోవడం జరిగింది. అక్కడ కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ముసలమ్మకుంటలో మ్యాంగో మార్కెట్ కోసం కూడా అక్కడ తాత్కాలిక ఏర్పాట్ల కోసం 58 ఒక రోడ్డు కానీ లోపల లెవలింగ్ కానీ మొత్తం కూడా తాత్కాలికంగా ఏర్పాట్ల కోసం 58 లక్షల రూపాయలు పెట్టేసి గవర్నమెంట్ ప్రతిపాదన పంపి శాంక్షన్ చేయడం, అది కూడా షార్ట్ టెండర్ పిలవడం జరిగింది. అది కూడా 2-3 డేస్లో అది కూడా వర్క్స్ స్టార్ట్ చేయడం జరుగుతుంది సార్. ఇటీవల చాలా ఆరోపణలు అయిపోయింది సార్. మార్కెట్లో జీరో దందా ఇటీవల చాలామంది కూడా ధర్నాలు చేశారు, గొడవ కూడా అయింది. అసలు జీరో దందా నివారించడానికి మీరు కఠిన చర్యలు ఏమైనా తీసుకున్నారు సార్? ఇప్పటికే ఎవరికైనా వాళ్ళకి చర్యలు తీసుకున్నట్టు ఏమైనా ఉన్నాయా సార్? ఇప్పటివరకు మేము ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మిర్చి యార్డ్ స్టార్టింగ్ నుంచి కూడా మేము అందరికీ కూడా మా సిబ్బందికి కానీ మా సెక్యూరిటీ గార్డ్స్ కానీ అందరికీ కూడా మేము మీటింగ్లు పెట్టి ఏర్పాటు చెప్పడం జరిగింది. అదేవిధంగా వ్యాపారస్తులు కూడా చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటివి కూడా జీరో దందా కానీ ఆర్డీలు కానీ జరగకూడదు, ప్రశాంతంగా మార్కెట్ జరగాలి. వచ్చే అరైవల్స్ కూడా తక్కువ వస్తున్నాయి కాబట్టి మార్కెట్ ఆదాయానికి గండిపడకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. అందరినీ కోఆర్డినేషన్ చేసుకొని అందరికీ చెప్పి ముందుకెళ్తున్నాం సార్. ఇప్పటివరకు అలాంటివి ఏమీ లేవు. ఒకరిద్దరు దడవాయలు ఏదన్నా చిన్న పొరపాట్లు తెలియక చర్య చేయడం కానీ వాళ్ళకు కూడా నోటీసులు వేయడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే జీరో కానీ ఆర్డీ కానీ ఎలాంటిది లేకుండా ప్రశాంతంగా నడుస్తుంది సార్. సార్ మొన్న ఒక దడవాయలను 3 దడవాయలకు మెమోలు ఇచ్చారు. అది చాలా తీవ్రంగా బయట ఆరోపణలు చెప్తున్నారు. అసలు అది ఏం జరిగింది సార్ విషయం చెప్పండి. అదే సార్, నేను రేట్ డిఫరెన్స్ అనేది అంటే వాళ్ళు అనేది ఏంటంటే పొరపాటున మేము ఎక్కువ రేటు బదులు తక్కువ రేటు పెట్టడం జరిగిందని చెప్పేసి అన్నారు. అందుకోసం అని ఏ చిన్న పొరపాటు జరిగినా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది సార్. మక్కల సీజన్ ప్రారంభమైన ఎన్మాల్ మార్కెట్లో కూడా ఎన్మాల్ మార్కెట్లో ఇంతవరకు సెంటర్ ఏర్పాటు చేయలేదు. అసలు ఎందుకు ఏర్పాటు చేయలేదు? మీరు రైతు సంఘ నాయకులు మీరు ఏ విధంగా స్పందిస్తారు చెప్పండి. ఈరోజు మక్కలు అనేది అంటే రైతులు పంట చేతికి వచ్చిన క్రమంలో మరి ఇప్పటి వరకు కూడా
మద్దతు ధర దాన్ని ప్రకటించిళ్ళు 2400 రూపాయలకు మేము కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించి మరి ఏనుమావుల వ్యవసాయ మార్కెట్ అనేది అతిపెద్ద మార్కెట్ ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ప్రతి 4 మూలల నుంచి వెళ్ళి ప్రతి ఒక్క రైతు పండించే సరికి ఇక్కడికి వస్తుంది. మరి ఇలాంటిది ఇవాళ ఇప్పటి వరకు కూడా అన్నో రైతుకు పంట చేతికొచ్చున్నది. మరి ఈ రోజు కల్లానో ఇక్కడ సెంటర్ ఓపెన్ చేయలేదు. ఇక్కడ ప్రారంభించకుండా కొనుగోలు సెంటరు ఎక్కడో నర్సంపేట ఉన్న మారుమూల ప్రాంతంలో మాత్రం అక్కడ కొనుగోలు సెంటర్ను ప్రారంభించారు. అయితే మేము అక్కడ సెంటర్ను ప్రారంభించినందుకు వ్యతిరేకిస్తలేం. ఇంకా ఆ ఏరియాలో ఇంకా ప్రారంభించాలి. ఒక నర్సంపేట మార్కెట్లోనే కాదు, కానీ ఇక్కడ కూడా ఏనుమావుల మార్కెట్ అనేది అతిపెద్ద మార్కెట్ కాబట్టి కొనుగోలు సెంటర్ని ఇక్కడికి ఎంబటే ప్రారంభించవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే చుట్టుపక్కల రైతులు పంటను అమ్ముకోవాలంటే ఇలా ప్రైవేటు ధర 1900కు తక్కువనే ఉన్నది. అంటే 500 రూపాయలు తక్కువ ధరకు కింటాకు రైతు తెగ నమ్ముకునే పరిస్థితి ఏర్పడుతున్నది. ఏనుమావుల వ్యవసాయ మార్కెట్లో కొనుగోలు సెంటర్ను ప్రారంభించకపోతే దాంతో పాటుగా మీ ప్రభుత్వాన్ని అంటున్నాం నాంసం అనేది ఉంచద్దు. ఇలా ఎకరానికి 20 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తాం అంటున్నారు. అదే కాదు అక్కడ నమోదు చేసుకున్న రైతులది మాత్రమే కొనుగోలు చేసుకుంటా అంటారు. ఇలా ఏఓలు ఏఈఓలు ఎన్ని గ్రామాలలోకి వెళ్ళి క్షేత్రస్థాయిలోకి వెళ్ళి సర్వే చేసిళ్ళు రైతు ఎంత ఏ పంట వేసిండు అనే రికార్డు ఉన్నది. అది లేనే లేదు. ఎక్కడున్నా గ్రామ పంచాయతీలో కూర్చోవడం పలాని మల్లన్న ఎంత వేసిండు పలాని ఎల్లన్న ఎంత వేసిండు అది రాసుకోవడం మాత్రమే ఈ రోజు కల్లా జరుగుతున్నది. మరి ఈ నాంసం అనేది కూడా ఎత్తివేయాలి. ఈ ఎకరానికి ఇన్ని క్వింటన్లు అనేది ఒకటి, మేము గిన్ని వేల క్వింటన్లు మాత్రమే ఈ జిల్లాలో కొనుగోలు చేస్తాం అనేది ఒకటి. పంట ఎంత వస్తే అంత కొనుగోలు చేయవలసిందే. గింజ అయిపోయేదాకా రైతు దగ్గర ఒక పంట మొత్తం అయిపోయేదాకా కొనుగోలు చేయవలసింది అనేది మీ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఈ అంశం మీద వినతి పత్రం ఇచ్చారా? మేము ఈ అంశం మీద మొన్న జిల్లా కలెక్టర్ గారిని కలిసి కూడా మేము దీన్ని ఎంబటే కొనుగోలు సెంటర్లను ప్రారంభించాలనే విధంగా కూడా అధికారులకు కూడా మేము చెప్పడం అనేది జరిగింది మా రైతు సంఘ పరంగా. అదేవిధంగా కూడా ఇక్కడ ఎంబటే ఏర్పాటు చేయాలి. మరి అక్కడ మాధవరెడ్డి గారు ఎమ్మెల్యే గారు చొరవతోని అక్కడ ఏర్పాటు చేసిండు. మరి ఇక్కడ మంత్రి గారు ఉన్నారు, కొండ సురేఖ మంత్రి గారు ఉన్నారు. మరి మంత్రి గారు ఉన్న కానీ ఈ రోజు కల్లా ఏర్పాటు చేయడం లేదు. మంత్రి గారు కూడా మేము ఇప్పటికైనా చెప్తున్నాం, మంత్రి గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే కొనుగోలు సెంటర్ను తొందరగా మీరు ఏర్పాటు చేసే ప్రయత్నం చేయండి. ఆ రకంగా కొనుగోలు సెంటర్ ఏర్పాటు చేయండి. చుట్టుపక్కల ఉన్న రైతాంగానికి మేలు చేయండి అని మేము ఈ సందర్భంగా ప్రభుత్వ యంత్రాంగానికి కూడా ఈ యొక్క ఎమ్మెల్యేలకు ఎంపీలకు కూడా అదేవిధంగా మినిస్టర్ కూడా మేము వేడుకుంటున్నాం రైతు సంఘం తరఫున. నా పేరు సోములు శ్రీనివాస్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ను. చిల్లర కాంటాలు ఉన్నాయి రైతులు, చిల్లర కాంటాలు ఉన్నాయి కదా, చిల్లర కాంటాలు రైతు అక్కడే పోయి అమ్ముకుంటానట. దాని గురించి చర్యలు తీసుకుంటున్నా వీళ్ళైనా? ఇప్పుడు చిల్లర కాంటాలు అనేది ఒక్క పంట మీద కాదు అన్ని పంటల మీద నడుస్తున్నాయి గ్రామాలల్లో. ఎక్కడ ఏ సంవత్సరం అయినా చిల్లర కాంటాలను మేము గ్రామీణ ప్రాంతాలలో పట్టుకున్నాం, వాళ్ళ మీద కేసు పెట్టినాం అనే దాఖలాలు లేవు. ఇలా చిల్లర కాంటాలు గ్రామాలలో నడవడం వల్ల రైతులు నష్టపోతున్నారు. ఒక 3 సంవత్సరాల కింద దుగ్గొండి మండలం నాష్టపల్లి ఒక వ్యాపారి చిల్లర కాంటాలు అనేది ఏర్పాటు చేసి 70 లక్షలకు ఐపీ పెట్టి వెళ్ళిపోయిండు. ఆ రైతులకు దిక్కే లేదు, ఇప్పటి వరకు కూడా పైసలే రాలే. చిల్లర కాంటాలు అనేది విపరీతంగా నడుస్తున్నాయి గ్రామీణ ప్రాంతాలలో. వాటిని నివారించడం అనేది ఈ యొక్క ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఈ రోజు కల్లా కూడా చేపట్టడం లేదు. చిల్లర కాంటాలు బంద్ చేసినప్పుడు మాత్రమే రైతాంగం నష్టపోకుండా ఉంటారు. వరంగల్ ఏనుమావుల మార్కెట్కు ప్రతి సరుకును తీసుకొస్తారు. ఇక్కడ ఆదాయం కూడా పెరుగుతుంది. రైతు పంట మార్కెట్కు రావడం వల్ల దానికి భద్రత ఉంటుంది, మార్కెట్కు ఆదాయం పెరుగుతుంది. ఇవి రెండు సమకూలికంగా ఉన్నటువంటి సమస్య. దీన్ని ఎమ్మటే పరిష్కరించాలి, అధికారులు చొరవ చూపెట్టాలనే విధంగా మేము ఈ సందర్భంగా అధికారులను కోరుతున్నాం.